ఉందన్నారు టీపీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి. కేసీఆర్ పై ఉన్న అసంతృప్తితోనే సామాజిక తెలంగాణ నినాదం ఎత్తుకుందన్నారు. కేసీఆర్ రాజకీయ వారసుడు కేటీఆర్ అని వరంగల్ సభలో పరోక్షంగా ప్రకటించారన్నారు. అందుకే కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టే ఆలోచన చేస్తుందన్నారు. ఇక ఎన్వీఎస్ ప్రభాకర్ ఎవరో రాసిచ్చిన చిట్టీలను చదువుతున్నారని తెలిపారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చదవబోయి కాంగ్రెస్కి ఆపాదిస్తున్నారని తెలిపారు సామ రామ్మోహన్ రెడ్డి. భారత నాయకురాలు కల్వకుంట్ల కవిత గారు మరికొన్ని రోజులల్లా ఒక కొత్త పార్టీ పెట్టాలనేటటువంటి యోచనని మేము స్వాగతిస్తూ ఉన్నాం. మహిళలకి మొదటి నుంచి కూడా రాజకీయాల్లో అన్యాయం జరుగుతుందని చెప్పి తను ఏ వేదిక దొరికిన ఈ మధ్యకాలంలో మహిళల అంశమైనా, బీసీల అంశమైనా, సామాజిక తెలంగాణ అంశమైనా, లేకపోతే ప్రభుత్వ సంక్షేమాల విషయమైనా ఈ మధ్యకాలంలో అన్ని మీడియాలలో కూడా గత 10 సంవత్సరాలు కూడా మరి తెలంగాణలో జరిగినటువంటి అన్యాయాన్ని పరోక్షంగానే కవిత గారు మరి వాళ్ళ సొంత పార్టీ, వాళ్ళ తండ్రి కేసీఆర్ గారి పైన మరి తన యొక్క అసంతృప్తిని పరోక్షంగా ఎక్కడ వేదిక దొరికినా అవకాశం వదిలిపెట్టకుండా మరి ఈ మధ్యకాలం మాట్లాడడం మనందరం కూడా విన్నాం. అయితే దానికి ఉదాహరణలు కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఏంటివి అని అంటే, భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది, సామాజిక తెలంగాణ రావాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి అంశం తీసుకున్నాం. లేకపోతే భూములు ఎకరాలు ఉంటున్నటువంటి వాళ్ళకి లక్షల రూపాయలు వచ్చినాయి, కానీ భూమి లేనటువంటి వాళ్ళకి న్యాయమే జరగలేదు అనేటటువంటి వ్యవహారమైనా, లేకపోతే బీసీలకు అన్యాయం జరిగింది అనేటటువంటి వ్యవహారమైనా, లేకపోతే మహిళలకి సమానత్వంలో భాగస్వామ్యం, రాజకీయాల్లో భాగస్వామ్యం ఉండాలనేటటువంటి విషయాలైనా, సామాజిక కోణంలో తను చేస్తున్నటువంటి అన్ని వ్యాఖ్యలు కూడా గత 10 సంవత్సరాల్లో వాళ్ళ నాయన నడిపించినటువంటి ప్రభుత్వంలో చెయ్యలేకపోయినరు అనేటటువంటిది ఈ సర్వసభ్య సమాజానికి తన యొక్క సందేశంగా తన లోపట ఉంటున్నటువంటి అసంతృప్తిని కూడా బయటికి చెప్తా ఉంది. మరి అసంతృప్తి ఎడికించి వచ్చింది? సొంత పార్టీ మీద, సొంత కుటుంబం మీద, తోడబుట్టినోళ్ళ మీద, లేకపోతే కన్న తండ్రి మీద. ఎందుకు